ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 26వ తేదీ నుంచి 30వ తారీఖు వరకు ఒక పండుగ లాంటి వాతావరణం మీరు చూడబోతున్నారు. ఏంటంటే యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎన్జిఓ సంస్థ గత 75 సంవత్సరాలుగా దాదాపు దేశవ్యాప్తంగా 31,000 స్కూళ్ళల్లో చిన్నపిల్లలకు సృజనాత్మకతతో కూడినటువంటి పోటీలు, వాటితో పాటు పిల్లలకు జనరల్ నాలెడ్జ్ పరీక్షలు, అలాగే వాటితో పాటు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఏదైతే జరగబోతోందో అది ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా చిల్డ్రన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి జరగబోతోంది. ఇందులో ఏంటంటే దాదాపు 9 రాష్ట్రాల నుంచి 150 మంది చిన్నారులు పాల్గొనబోతున్నారు. ఎందుకు ఈ పోటీలు జరుపుతున్నారంటే గతంలో మేఘాలయలో జరిగింది, అంతకుముందు జైపూర్లో జరిగింది, అంతకుముందు చెన్నైలో జరిగింది, అంతకుముందు హైదరాబాద్ జరిగింది. ఇలా డిఫరెంట్ ప్లేసెస్, మన దేశంలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్లో ఎందుకు ఈ పోటీలు నిర్వహిస్తారంటే జాతీయ స్థాయిలో పిల్లల అందరికీ కూడా ఇక్కడ ఒక వేదిక పైన అన్ని రాష్ట్రాల పిల్లలు ఉండడం వలన వాళ్ళ సంస్కృతి నేర్చుకుంటారు, వాళ్ళ సంప్రదాయాలు నేర్చుకుంటారు, వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటారు. అలాగే మంచి అలవాట్లు ఒక క్రమశిక్షణతో, ఎందుకంటే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ కనిపిస్తుంది కదా, ఆ భిన్నత్వంలో ఏకత్వం కనిపించడానికి యుఎస్ఓ అనేది ఒక పెద్ద వేదిక, పెద్ద ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంగా ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇక్కడ మొదటి రోజు మీరు గమనించినట్లయితే అంటే 26వ తేదీన మొదటి రోజు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు ఓపెనింగ్కి రాబోతున్నారు. అలాగే అదే రోజు పెయింటింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, సోలో డ్యాన్స్ ఉంటుంది. తర్వాత అదే రోజు మనకు నెక్స్ట్ డే మనకు డ్యాన్స్ సంబంధించిన గ్రూప్ డ్యాన్స్ ఉంటుంది. తర్వాత వీటితో పాటు ఇంగ్లీష్లో డ్రామా ఉంటుంది. వీటితో పాటు క్రియేటివ్ డ్రెస్అప్ అని చెప్పేసి ఝాన్సీ లక్ష్మీ ఇలా వివిధ వేషధారణలో పిల్లలు వాళ్ళు డైలాగులు చెప్పడం మొదలు పెడతారు. అలాగే వీటితో పాటు పిల్లలకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన పోటీ ఏంటంటే ఎలక్యూషన్, హిందీలో మరియు తెలుగులో వక్తృత్వ పోటీలు కూడా ఉంటాయి. ఇవి ఈ పోటీల వివరాలు. ఇందులో ఒక ముఖ్యమైనది ఏంటంటే 2వ రోజు పిల్లలందరినీ విహారయాత్రకు, అంటే గండికోట మరియు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ UCL 2 కూడా చూసేదానికి అవకాశం కల్పిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు ప్రముఖ ఇక్కడ ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ అయినటువంటి గండికోట, అలాగే భారతదేశంలోనే UCIL అనేటటువంటిది మీ అందరూ తెలుసు యురేనియం సంబంధించి అతిపెద్ద సంస్థ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ రెండింటిని పిల్లలు ఒక ఎడ్యుకేషనల్ టూర్, ఒక విహారయాత్రలో తెలిసిపోతున్నారు. ఆ విధంగా పిల్లలు పోటీతో పాటు కల్చరల్, విహారయాత్ర ఇలా అన్ని వేదికల ద్వారా పిల్లలందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఒక వేదికలో దీన్ని ఉపయోగించుకుంటూ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఉంటుంది అనే దాన్ని నిరూపించుకునేదానికి పులివెందుల వేదిక కావడం నిజంగా మన అదృష్టం. తప్పనిసరిగా జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలు అందరినీ అలరిస్తాయని, తద్వారా USO భవిష్యత్తులో మరిన్ని మంచి వేదికల ద్వారా భారతీయ విద్యార్థుల్లో రకరకాల నైపుణ్యాలన్నింటినీ పెంపొందించేదానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాము. ప్రత్యేకించి ఈ వేదిక ఇక్కడ ఏర్పాటు కావడంలో గౌరవనీయులైనటువంటి శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు పూర్తిగా సహకరించారు. ఆయన సహకారంతోనే ఈరోజు పులివెందుల్లో ఈ వేదిక ద్వారా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించబోతున్నామని సవినీయంగా తెలియజేస్తున్నాం. ఈ వేదిక ద్వారా ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం.